హాయ్ గైస్, వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. సో మన ఛానల్లో డిఫరెంట్ కొత్త వెహికల్స్ ఇవన్నీ కంటెంట్ కూడా మన ఛానల్లో ఆల్రెడీ లైవ్ ప్లే అవుతున్నాయి. ఎందుకంటే నేను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వచ్చాను. సో ఇక్కడ డిఫరెంట్ కార్స్ ఉన్నాయి విచ్ ఆర్ కరెంట్లీ నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా. సో ఈరోజు నేను ప్రజెంట్ హోండా డీలర్షిప్లో ఉన్నా. సో హోండాలో కూడా కొత్త కార్స్ ఉన్నాయన్నమాట. సో మన ఇండియాలో లేనివి. సో దాంట్లో ఒక కార్ ఒకటి హోండా హెచ్ఆర్వి. సో ఇది ఎస్యూవీ కార్. సో ఈ హోండా హెచ్ఆర్వీలో అసలు ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి ఏంటనేది ఒక క్విక్ వాకరన్ లాగా మీకు క్లియర్గా చెప్తాను. సో దట్ ఒకవేళ ఇండియాలో ఈ కార్ లాంచ్ అయ్యేది ఉంటే మీకు క్లియర్గా అర్థమైపోతుంది అసలు దీంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉన్నాయి అనేది. సో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి నాకు దీంట్లో చాలా నచ్చినాయి. ఒకటి ఫస్ట్ ఏంటంటే హోండా హెచ్ఆర్వీలో కూడా ఒక హైబ్రిడ్ సిస్టమ్ ఒక వేరియంట్ ఉన్నది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ హోండా హెచ్ఆర్వీలో టోటల్ మీకు పానరామిక్ రూఫ్ వస్తుంది. అంటే పైన కూడా రూఫ్లో 2 స్ప్లిట్స్ వస్తుంది అనమాట. సో అది దీంట్లో ఉన్న స్పెషల్ సిస్టమ్. ఇంకా హోండా సెన్సింగ్లో మీకు ఏదైతే లేన్ డిపార్చర్ కానీ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ అవన్నీ ఉంటాయో కెమెరాకి సంబంధించినవి అవన్నీ కూడా మీకు దీంట్లో ఉన్నాయి. సో చూడడానికి కార్ ఈ విధంగా ఉంటుంది. బట్ ఫీచర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నౌ లెట్స్ గెట్ స్ట్రైట్ ఇంటు ద వీడియో. ఈజ్ ద ఆల్ న్యూ హోండా హెచ్ఆర్వీ. సో ఈ కార్ డిజైన్ లాంగ్వేజ్ చూస్తుంటే ఈ మధ్య రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ అయిన హోండా ఎలివేట్ ఉంది కదా, చూడడానికి అదే విధంగా ఉంది. బట్ దీంట్లో ఏదైనా ఫీచర్స్ ఏంటంటే చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ఒకసారి ఓవరాల్ నేను 360 లుక్ చూస్తాను. వెనకాల లైట్ రిఫ్లెక్షన్ వల్ల మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు. సో ఇది మనకి టోటల్ సైడ్ ప్రొఫైల్. సో మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది మనకి టోటల్ రైట్ సైడ్ నుంచి చూస్తే ఈ విధంగా ఉంటుంది. సో రియర్ సెక్షన్ చూస్తున్నారు కదా, ఈ టెయిల్ ల్యాంప్ ఇవన్నీ కూడా టోటల్గా కొత్త అండి. ఈ డిజైనే కొత్తది. సో మీకు ఇది ఆల్మోస్ట్ ఈ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్ ఇవి అయితే చూస్తున్నారో ఇండికేటర్స్ ఇవన్నీ కూడా చూస్తే కొంచెం ఎంజీ నుంచి చూసినట్టు అనిపిస్తుంది. ఫిట్ అండ్ ఫినిష్, అటెన్షన్ టు డీటెయిల్ అలాంటిది మాత్రం చాలా సింపుల్గా ఉందన్నమాట. దీంట్లో మరి ఓవర్ అగ్రెసివ్ అలాంటివి ఏం లేదు. కట్స్ అండ్ క్రీసెస్ చూడడానికి చాలా సింపుల్గా ఉంది. అండ్ ఇప్పుడు మనం టోటల్ ఇక్కడ సైడ్ చూద్దాం. సో ఇది టోటల్ ఇంటర్నేషనల్ వేరియంట్ కాబట్టి మనకి స్టీరింగ్ అనేది ఈ కార్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. అండ్ వీల్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి, ఎందుకంటే దీంట్లో మీకు 17 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి. సో కమింగ్ టు ద మెయిన్ ఇంజన్ సెక్షన్. సో దీంట్లో ఇంజన్ చూసుకుంటే ఇది 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది, వీటెక్ ఇంజన్, 4 valves per cylinder, ఇన్లైన్ 4, 16 valves టోటల్. అండ్ పవర్ కూడా చూసుకుంటే మీకు ఈ కార్ది 119 HP పవర్ వస్తుంది అండ్ 149 Nm టార్క్ వస్తుంది. సో ఇది మనకి ఈ కార్లో ఉన్న పవర్ టార్క్ ఫిగర్స్. టోటల్ ఇది హోండా పెట్రోల్ కాబట్టి మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే CVT తోటి వస్తుంది. సో మేబీ మాన్యువల్ వస్తే మాత్రం 6 speed మాన్యువల్ వస్తుంది. ప్రజెంట్ మనం చూసిన ఈ కార్ ఏమో టోటల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనమాట. సో ఇది సింపుల్గా ఇంజన్ ఫిగర్స్. అండ్ ఇప్పుడు కమింగ్ టు ద మెయిన్ ఫీచర్స్. ఫ్రంట్ సెక్షన్లో ఇస్తే ఈ టోటల్ గ్రిల్ కూడా బటన్ టైప్ గ్రిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా టోటల్ పియానో బ్లాక్ ఫినిష్లో వచ్చింది అండ్ క్రోమ్ బ్యాడ్జింగ్. అండ్ లైట్స్లో చూస్తే టోటల్ అంతా కూడా LED లైటింగ్ వచ్చింది. ఇప్పుడు ఈ మధ్య హోండా అన్ని కార్స్లో కూడా టోటల్ LED రిఫ్లెక్టర్స్ ఇస్తుంది. అండ్ ఈ పైన కనబడే ఈ వైట్ కలర్ ఉంది కదా, ఇదంతా కూడా టోటల్ DRL అనమాట. అండ్ కమింగ్ టు ద సెన్సార్స్. ఫ్రంట్ అయితే సెన్సార్స్ అయితే చూడడానికి అయితే ఏం లేవు, బట్ కింద ఒక లిప్ లాంటిది అయితే ఉంది దీనికి. సో కొంచెం ఆ ఎక్స్టెండెడ్ ఎలివేటెడ్ లుక్ అనేది వస్తుంది దీనికి. సో నో పార్కింగ్ కెమెరా ఇన్ ద ఫ్రంట్, నో సెన్సార్స్ ఇన్ ద ఫ్రంట్. అండ్ కమింగ్ టు ద సైడ్ ప్రొఫైల్. సో సైడ్ ప్రొఫైల్లో చూస్తే మనకి వీల్స్. సో వీల్స్ అయితే మీకు దీంట్లో 17 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి. మీకు టోటల్ ట్యూబ్లెస్ టైర్స్. కలర్ కూడా ఈ వీల్ కలర్ ఉంటుంది, టోటల్ బ్లాక్ కూడా కాదు, కొంచెం గ్రేయిష్ కలర్లో ఉంది. ఫ్రంట్ మీకు వెంటిలేటెడ్ డిస్క్ వస్తుంది, 2 piston క్యాలిపర్ ఇన్ ద ఫ్రంట్. అండ్ సస్పెన్షన్ ఉంది కదా, ఫ్రంట్ అయితే మీకు మెక్ఫర్సన్ స్టార్ట్ విత్ కాయిల్ స్ప్రింగ్ వస్తుంది. రియర్ ఏమో మీకు టార్జన్ బీమ్ వస్తుంది అనమాట. సో ఇది రెగ్యులర్ సస్పెన్షన్ అన్ని కార్స్లో చూస్తున్నట్టు. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈ కార్కి మీకు డిస్క్ అనేది రియర్ సెక్షన్ కూడా మీకు డిస్క్ అనేది వస్తుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ యూ గెట్ డ్యూయల్ డిస్క్స్, ఫ్రంట్ వెంటిలేటెడ్, రియర్ సాలిడ్. సో సస్పెన్షన్ ఈజ్ లైక్ రెగ్యులర్ థింగ్, అన్ని కార్స్లో చూస్తున్నట్టే ఉంటుంది. అండ్ కార్ హైట్ కూడా మరీ ఎక్కువ హైట్ కూడా లేదు, ఇట్స్ లైక్ డీసెంట్ సైజ్. కానీ ఈ పైన స్పెషల్ ఏంటంటే ఇదంతా కూడా టోటల్ గ్లాస్ అనమాట. సో ఇది గ్లాసే, ఇక్కడ ఫ్రంట్ కూడా టోటల్ గ్లాస్ ఉంది, షార్క్ ఫిన్ యాంటీనా. అండ్ కమింగ్ టు ద రియర్ సెక్షన్. సో రియర్ అయితే మీకు ఇక్కడ పార్కింగ్ సెన్సార్స్ అనేవి వచ్చాయి. సో వెనకాల మీకు 4 పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి. అండ్ కెమెరా, ఈ కెమెరాకి మల్టీ యాంగిల్స్ ఉంటాయి. మీకు వైడ్ వ్యూ, నార్మల్ వ్యూ, టాప్ డౌన్ వ్యూ అలాంటిది ఉంటుంది. హోండా లోగో. ఈ కార్ ఒకవేళ హైబ్రిడ్ తీసుకుంటే మనకి ఇంకా డిఫరెంట్ ఫంక్షన్స్ కూడా వస్తాయి. అండ్ ఇది రియర్ వైపర్, రియర్ డిఫాగర్, అండ్ ఇది స్టాప్ ల్యాంప్. అండ్ వెనకాల మీకు బూట్ కూడా చూపిస్తాను. సో ఇది మనకి టోటల్ బూట్. సో రియర్ బూట్ మీకు స్పేస్ కూడా చాలా బాగుంది. అండ్ సీట్స్ ఉన్నాయి కదా, ఇది 60-40 స్ప్లిట్ సీట్స్ అనమాట. సో ఇది కూడా మన ఫ్రంట్ చేసేసుకుంటే మీకు లోపల స్పేస్ అనేది ఇంకా చాలా ఎక్కువ వస్తుంది. అండ్ మీకు ఇక్కడ LED లైటింగ్ కూడా వచ్చింది.
విచ్ ఈస్ కూల్. అండ్ ఇది ఎలక్ట్రిక్ ఏం కాదు, మాన్యువల్గానే మనం దీన్ని క్లోజ్ చేసుకోవాలి. సో ఇది టోటల్గా ఎక్స్టీరియర్లో మనకి ఇలాంటి ఫీచర్స్ ఉన్నాయి. సో గ్రౌండ్ క్లియరెన్స్ నాకు తెలిసి 190 mm వరకు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉండొచ్చు ఈ కార్ది, విచ్ ఈజ్ మోర్ ఎనఫ్. అండ్ ఇక్కడ డోర్కి మీకు సెన్సార్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఈ డోర్ ఓపెన్ చేయాలనుకుంటే మనకి ఇక్కడ ఉంటుంది, ఈ లాస్ట్ తోటి మనకి ఈ విధంగా ఓపెన్ చేయాలి. సో ఒకసారి నేను మీకు ఫ్రంట్ సెక్షన్ డాష్బోర్డ్ నుంచి చూపిస్తాను. సో ఇక్కడ నుంచి రిక్వెస్ట్ ఎంట్రీ. సో ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ టోటల్ లెఫ్ట్ సైడ్లో టోటల్ డోర్ కంట్రోల్స్ ఉన్నాయి. సో ఇదంతా కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. సో డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్. ఇది మనకి మెయిన్గా డాష్బోర్డ్. సో మీకు కొంచెం క్రీమ్ విత్ బ్లాక్ కలర్ వచ్చింది. పైన డాష్బోర్డ్ దగ్గర అయితే సాఫ్ట్ లెదర్ అదంతా ఏం రాలేదు. డోర్స్లో మీకు ఇక్కడ మాత్రం సాఫ్ట్ లెదర్ మాత్రం వచ్చింది. అండ్ ఇది మనకి విండో కంట్రోల్స్, ఎక్స్టర్నల్ ఓవర్మే కంట్రోల్స్, ఇవన్నీ హోండాలో జనరల్గా అన్నిట్లో కామన్. సో డాష్బోర్డ్ దగ్గర ఇక్కడ చూస్తే ఇక్కడే ఇది ఏసీ పొజిషన్ అనమాట. సో మీకు దీంట్లో రావాలా పైన నుండి కావాలనేది, ఇక్కడ కూడా ఏసీ వెంట్ అనేది ఉంది. సో ఇది ఆఫ్ అంటే ఇక్కడ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇది ఇల్యూమినేషన్ కంట్రోల్, అండ్ ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్, పార్కింగ్ అసిస్ట్, హెడ్లైట్ లెవెలర్, హోండా సెన్సింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇది టోటల్గా ఓవరాల్ లుక్. నేను ఇప్పుడు లోపల కూర్చొని చూపిస్తాను. సో సీట్స్ ఏవైతే ఉన్నాయో సీట్స్ అన్ని కూడా లెదర్ పర్ఫోరేటెడ్ సీట్స్ వస్తున్నాయి, మీకు వెంటిలేటెడ్ సీట్స్ అలాంటివి ఏం లేదు. హోండా స్టిల్ ఇప్పటికీ కూడా వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఇవ్వట్లేదు. ఐ డోంట్ నో వై. రీసెంట్గా లాంచ్ అయిన ఎలివేట్లో కూడా ఆ ఫీచర్ అనేది రాలేదు. మాన్యువల్ కంట్రోల్ సీట్స్. అండ్ ఇది లోపల కూర్చున్నప్పుడు చూపిస్తాను. సో ఇది టోటల్గా కూర్చున్నప్పుడు మనకి స్టీరింగ్ వీల్ ఈ విధంగా ఉంటుంది. స్టీరింగ్ వీల్ టోటల్ లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీల్. అండ్ స్టీరింగ్ వీల్ మీద చూసుకుంటే ఇక్కడేమో టోటల్ మీడియా కంట్రోల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడేమో మనకి అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఈ అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్లో మనకి ముందున్న కార్కి తగ్గట్టు స్పీడ్ అనేది సెన్స్ చేసుకుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే లేన్ అసిస్ట్ కానీ లేకుంటే లేన్ డిపార్చర్ వార్నింగ్ అని అలాంటివి కూడా ఈ ఫంక్షన్స్ ఇస్తుంది. ఇవన్నీ కూడా టోటల్ ఏంటంటే ఇక్కడ ఉన్న మనకు ఏదైతే కెమెరా ఉంటుందో ఈ కెమెరా త్రూ డిటెక్ట్ అవుతుంది. ఇది ఇన్సైడ్ ఆటోమేటిక్ IRVM. అండ్ ఇది డోర్ లైట్స్ ఉన్నాయి. అండ్ ఇదనమాట. అండ్ ఇప్పుడు నేను ఇది ఆన్ చేస్తాను. సో ఇప్పుడు ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అంతా ఆన్ అయిపోయింది. సో ఇక్కడ మెయిన్గా చూసుకుంటే సెంటర్లో ఒక చిన్న స్క్రీన్ అనేది ఉంది. సో దీంట్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు సీట్ బెల్ట్ రిమైండర్ చూపిస్తుంది. అండ్ ఇక్కడ నేను స్క్రోల్ చేస్తున్నాను కిందికి. ఈ స్క్రోల్ చేసినప్పుడల్లా మీకు ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుతుంది, అంటే ఏ ఇన్ఫర్మేషన్ మనం పెట్టుకోవాలి అని చెప్పేసి. సీట్ బెల్ట్, స్పీడ్, సెట్టింగ్స్, కస్టమైజేషన్ ఆప్షను, నో స్క్రీన్, ఫ్యూయల్ గేజ్, అండ్ ఇక్కడ RPM మీటర్, గేర్ ఇండికేటర్, స్పీడ్. సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉంది. ఈ కార్ మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసరికి మనకి ఆల్మోస్ట్ లైక్ 180 వరకు అట్లా స్పీడ్ అయితే వెళ్ళొచ్చు ఈ కార్లో. అండ్ ఇది ఇల్యూమినేషన్, ఇది ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, ఇది వైపర్స్, మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ విత్ వాషర్స్తో పాటు వస్తుంది. సో ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే ఇది 6-speed ట్రాన్స్మిషన్, ఆటోమేటిక్, బీటెక్ ఇంజన్, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ స్పోర్ట్. సో ఒకవేళ మీరు మాన్యువల్ కంట్రోల్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఉన్నాయి. సో ఇది మైనస్, ఇది ప్లస్, అంటే 1 gear అప్, 1 gear డౌన్. సో ఇలాంటి ఫీచర్ ఉంది. అండ్ కమింగ్ టు ద ఏసీ, ఇదంతా కూడా ఏసీ. ఇది న్యూ హోండా కార్స్ అన్నిట్లో కూడా ఏసీ ఇలాంటి నాబ్స్ వస్తున్నాయి. సో ఏసీ 1 zone, అండ్ ఇదంతా కూడా టోటల్ ఏసీ కంట్రోల్స్ అనమాట. ఏసీ వెంట్ కంట్రోల్ అనమాట. అండ్ ఇది మనకి ఏసీ బ్లోయర్ స్పీడ్. అండ్ ఇది మనకి టోటల్ స్క్రీన్. హోండా ఇంకా యాక్చువల్లీ ఇది కొంచెం ఇంప్రూవ్ చేయాలి, అంటే ఈ స్క్రీనింగ్లో. నార్మల్గా బేసిక్ ఫంక్షన్స్ ఉన్నాయి, రేడియో, USB, బ్లూటూత్ ఆడియో అండ్ అప్లికేషన్స్. అండ్ ఇది సెట్టింగ్స్, ఇది నోటిఫికేషన్ ప్యానెల్. సో ఇది సింపుల్గా దీంట్లో ఉన్న ఫీచర్స్. ఇక్కడ మనకి USB అవుట్లెట్స్ వచ్చాయి, ఇక్కడ ఫోన్ పెట్టుకోవడానికి వచ్చింది. అండ్ నో వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్, 12 volts సాకెట్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు 2 డ్రైవింగ్ మోడ్స్ ఉంటుంది దీంట్లో. నార్మల్గా ఉంటుంది, అండ్ ఇంకోటి ఏంటంటే ఈకో మోడ్ ఉంటుంది. సో ఈకో మోడ్లో మనం డ్రైవ్ చేసినప్పుడు కొంచెం మనకి మైలేజ్ అనేది కొంచెం ఎక్స్ట్రా రావడానికి కోసం ఈకో మోడ్ వాడతాము. అండ్ ఇంకోటి హిల్ డిసెంట్ కంట్రోల్ ఉంది. సో హిల్ డిసెంట్ అంటే మనం ఇంక్లైన్ సర్ఫేస్ నుంచి సపోజ్ కిందికి వెళ్తున్నాం అనుకోండి, కిందికి వెళ్ళినప్పుడు ఈ హిల్ డిసెంట్ కంట్రోల్ బటన్ క్లిక్ చేయగానే కార్ ఆటోమేటిక్గా బ్రేక్ చేసుకుంటూ కార్ స్లో అయిపోతుంది అనమాట. అది హిల్ డిసెంట్ కంట్రోల్. అంటే మనం మాన్యువల్గా ఇక్కడ బ్రేక్ చేయకుండా ఆటోమేటిక్గా కారే బ్రేక్ చేసుకుంటుంది. ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ వచ్చింది, విచ్ ఈస్ ఎ గుడ్ టచ్. అండ్ బ్రేక్ హోల్డ్. అండ్ ఇప్పుడు పైన చూస్తే ఇదంతా కూడా పైన ఒక సన్ రూఫ్ వచ్చింది. సో ఈ రూఫ్ అనేది మనకు ఈ విధంగా ఉంటుంది షట్టర్తో పాటు. రియర్ సెక్షన్ చూస్తే రియర్లో స్పెషల్ ఏంటంటే ఇది కూడా టోటల్ గ్లాసే. సో ఈ బ్లైండ్స్ కూడా మనం ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఈ సీట్స్ అయితే ఆల్రెడీ చెప్పాను మీకు. డ్రైవర్ సైడ్ మాత్రం ఒక విండో కంట్రోల్ మాత్రం వస్తుంది, అండ్ అది వాటర్ బాటిల్ హోల్డర్. అండ్
ఇది గ్లవ్ బాక్స్ కూడా చిన్నగానే ఉంది, మరి పెద్దగా ఏం లేదు. సో టోటల్ మీకు కార్ మొత్తం అన్నీ కూడా ఎయిర్ బ్యాగ్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు రియర్ సెక్షన్లో నేను ప్లేస్ ఎంత ఉందో చూస్తాను. సో రియర్ సెక్షన్ ఎంట్రీ ఈ విధంగా ఓపెన్ చేయాలి. సో మనకి రియర్ డోర్లో కూడా డోర్ గ్లాస్ సైజ్ ఉంటుంది కదా, గ్లాస్ సైజ్ కూడా మరి ఎక్కువ ఏం లేదు, ఇట్స్ లైక్ మీడియం సైజ్ అనమాట. ఇది మనకి విండో రోల్ డౌన్ అండ్ టోటల్ సౌండ్ సిస్టమ్, హోండా సౌండ్ సిస్టమ్. అండ్ ఇప్పుడు నేను లోపల కూర్చుంటున్నాను. సో నేను కూర్చున్నప్పుడు నార్మల్ సీటింగ్ పొజిషన్లో మనకి వెనకాల మాత్రం లెగ్ రూమ్ మాత్రం చాలా ఎక్కువ ఉంది దీంట్లో, అంటే కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ కమింగ్ టు ద హెడ్ రూమ్ నా హైట్ 5'7" ఉంటారు, నాకైతే ఆల్మోస్ట్ కంఫర్టబుల్గా ఉంది. బట్ 6 feet టాల్ ఉన్న వాళ్ళు ఉంటే కొంచెం అడ్జస్ట్ చేసుకొని కూర్చోవాలి. కానీ ఇక్కడ ఈ కార్లో స్పెషల్ ఏంటంటే ఈ అండర్ థై సపోర్ట్ ఉంది కదా ఇక్కడ, ఇది చాలా బాగుంది. ఇది నేను రీసెంట్గా లాంచ్ అయిన మన ఇండియాలో హోండా ఎలివేట్ ఉంది కదా, దాంట్లో ఇది కొంచెం చిన్నగా అనిపించింది, బట్ దిస్ ఈజ్ గుడ్. అండ్ కమింగ్ టు ద సీటింగ్ అంటే కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే వెనకాల అయితే 2 adults కంఫర్టబుల్గా కూర్చోవచ్చు, చైల్డ్ కూడా కూర్చోవచ్చు. 1 child 2 adults కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఇన్ కేస్ అడ్జస్ట్ చేసుకుంటే 3 adults కూడా కూర్చోవచ్చు. సో దిస్ ఈజ్ దాట్ లెవెల్ ఆఫ్ కంఫర్ట్. సో ఈ కార్లో ఈ పైన ఉన్న ఈ సన్ రూఫ్ గ్లాస్ అవుతుందో ఇదే టోటల్గా డిఫరెంట్ అనమాట. నార్మల్గా అయితే జనరల్గా వేరే కార్స్లో చూస్తే మనకు ఓన్లీ ఫ్రంట్ మాత్రం వస్తుంది, లేకుంటే టోటల్ కంప్లీట్ గ్లాస్ వస్తుంది కదా, దీంట్లో స్ప్లిట్ టైప్ వచ్చింది. సో ఇక్కడ రియర్ సెక్షన్లో ఉన్న గ్లాస్ ఉంది కదా, మనము ఇక్కడ సైడ్ గ్లాస్ చూడాలి అని అనుకుంటేనేమో ఈ ఫ్లాప్ ఏమో అటు సైడ్ క్లోజ్ చేయాలి, ఒకవేళ ఇక్కడ గ్లాస్ చూడాలి అని అనుకుంటే ఈ ఫ్లాప్ ఏమో ఇక్కడ సైడ్ క్లోజ్ చేయాలి. సో దిస్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. సో వెనకాల కూర్చున్న వానికి కన్వీనియన్స్ బట్టి. అండ్ ఇక్కడ కనబడేది లైటింగ్, ఈ టచ్ చేయగానే ఇక్కడ లైటింగ్ అనేది మనకి ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుంది. సో ఎల్ఈడి మ్యాప్ లైట్స్ అంటారు వీటిని, మన ఫేస్ మీద పడకుండా ఓన్లీ మనకు సీటింగ్ ఏరియా దగ్గర మాత్రమే ఆ లైట్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడనేమో మీకు గ్రాబ్ హ్యాండిల్స్ ఉంది, ఇది లగేజ్ హుక్. అండ్ ఇక్కడ రియర్ ఏసీ వచ్చింది, 2 USB పోర్ట్స్ ఉన్నాయి, అండ్ కింద కప్ హోల్డర్ ఉంది. అండ్ యా ఓవరాల్ ఇది ఈ కార్లో ఉన్న ఫీచర్స్. కార్ బయట నుంచి చూడడానికి లైక్ మీడియం సైజ్లో ఉంది, కానీ లోపల మాత్రం కంఫర్ట్ లెవెల్ అయితే చాలా బాగుంది. లైక్ ఇట్స్ వెరీ స్పేషియస్. సో దిస్ ఈస్ సంథింగ్ అబౌట్ ది న్యూ హోండా HRV. సో ఇంటీరియర్లో ఫీచర్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. మరి డ్రైవ్ చేస్తున్నప్పుడు డ్రైవ్లో ఎలక్ట్రానిక్స్ ఏమున్నాయంటే ABS ఉంది, EBD ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్, అజైల్ హ్యాండ్లింగ్ అసిస్ట్ ఉంది. అంటే కార్ మనం స్పీడ్గా వెళ్ళి ఒకవేళ స్టీరింగ్ ఓవర్టర్న్ చేస్తున్నాం కార్ ఆటోమేటిక్గా స్టేబుల్ అవుతుంటుంది అనమాట. సో అలాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఎయిర్ బ్యాగ్స్ టోటల్గా ఉన్నాయి, అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు డిస్క్ బ్రేక్స్ వచ్చాయి. సో ఓవరాల్గా ఇది దీంట్లో ఉన్న లైక్ డ్రైవింగ్ పరంగా ఉన్న ఎలక్ట్రానిక్స్. అండ్ కమింగ్ టు ద మెయిన్ ప్రైజింగ్, ఇక్కడ UAEలో అయితే 1,07,900 dirhams ఉంది దీని ప్రైస్. ఇది మీరు ఇండియాలో క్యాలిక్యులేట్ చేసుకుంటే దాని ప్రైస్ అనేది తెలిసింది. సో ఇది ఓవరాల్గా సింపుల్గా హోండా HRVది నా నుండి ఒక చిన్న వాక్ అరౌండ్ రివ్యూ. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి చెప్తా ఉంటే ఏంటంటే మన ఛానల్ బూస్టప్ అవుతుంది, అండ్ నేను కూడా మీకు చాలా వీడియోలు చేస్తుంటా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో సీ ఇన్ అదర్ వీడియో. అంటే దెన్ బాయ్, దిస్ ఈజ్ రవికిరణ్, సైనింగ్ ఆఫ్.